అనంతపురంలో కూటమి ప్రభుత్వం తలపెట్టిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్ జనసేన బీజేపీ నేతలతో కలిసి భూమి పూజలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ సమస్యతో పాటు భద్రతా ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయంటున్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అనంతపురంలో ఈ నెల 10వ తేదీన సభ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈరోజు కార్యక్రమానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు ఎమ్మెల్యే మంది ఉన్నారు. ఎంపీ గారు చెప్పండి, ఈరోజు ప్రారంభించారు ఈ కూటమి సభ సూపర్ హిట్ ఎలా జరగబోతుంది? అనంతపురం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ సంబంధించినటువంటి 3 పార్టీల కలయికతోటి ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు మొత్తాన్ని కూడా కైవసం చేసుకుని 2 ఎంపీలు కూడా కైవసం చేసుకున్నటువంటి జిల్లాగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు ఇచ్చినటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మా పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. ఈరోజు అందరూ కూడా ఒకటే సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సూపర్ 6 అనేటువంటి ఒక హామీలు ఇచ్చిన తర్వాత చాలా వరకు 5 సంవత్సరాల పరిపాలనలో ఇవి చేపట్టడానికి అవుతుందా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవన్నీ చేయడానికి అవుతుందని చెప్పేసి ఒక ఆలోచనతో ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా సరే సూపర్ 6ని పూర్తి స్థాయిలో అమలుపరిచి సూపర్ హిట్ చేసిన సందర్భంగా ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురంలో ఈ యొక్క నగరంలో దాదాపు 3 లక్షల మంది పైచిలకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాయలసీమలో ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ సూపర్ 6 ఈ సభ ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఇక్కడ రాయలసీమలో జరుగుతున్న డెవలప్మెంట్ కావచ్చు, రాష్ట్రంలో మొన్న శ్రీశక్తి పథకం వరకు కూడా చూసుకుంటే ఎలాంటి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఈరోజు చూస్తున్నామండి, అందరినీవ సుజల స్రవంతి పథకం ద్వారా కృష్ణమ్మ తల్లి ఒడి నుంచి ఈరోజు కుప్పానికి నీళ్లు చేరినటువంటి కార్యక్రమం చూసాం. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 400 కిలోమీటర్ల పైచలకు ప్రయాణం చేసి ఈ నీటిని మనం అక్కడ అందించినామంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ యొక్క ఉమ్మడి ఎన్డీఏ యొక్క సిద్ధాంతాన్ని, ఎన్డీఏ యొక్క సమర్థతని ఈరోజు మనం ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే దాంట్లో మొట్టమొదటి స్థానంగా ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోటి కార్యక్రమాలను ఎన్నో అమలు పరిచయం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఒకవైపు పోలవరం, ఒకవైపు అమరావతితో పాటు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలని, అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు దేశవ్యాప్తంగా చర్చించేలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి ఒక దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమంత్రిని ఈరోజు మాట్లాడుతున్నారంటే వారి యొక్క దార్శనికతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ యొక్క సంవత్సర పరిపాలనలోనే ఆ స్థాయికి తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. అంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రి గురించి చర్చిస్తున్నారంటే వారు చూపించినటువంటి మార్గాలు, వాళ్ళ యొక్క విజనరీ ఈరోజు 2047 కార్యక్రమం ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక ఆలోచనతో ఇప్పటికే దాదాపుగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా సమర్థవంతంగా అనేక పరిశ్రమల అధినేతలతో మాట్లాడి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన కార్యక్రమంలో దాదాపు లక్షలాది రూపాయల ప్రాజెక్టులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. అంటే ముఖ్యంగా ఒక రాష్ట్ర పండుగ అనంతపురంలో జరుగుతుందంటే మీ మీద బాధ్యత పెట్టారు, ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి? ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దేనికంటే గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా అనంతపురాన్ని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అంటేనే తెలుగుదేశానికి కంచుకోట. గత ఎలక్షన్స్లో 14 సీట్లు, అలాగే 2 ఎంపీ సీట్లు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. దీనిలో భాగంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఆశీస్సులతో, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తుగా చేపట్టడం జరిగింది. దాదాపు 3,50,000 మంది పైచీలకు వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ఖచ్చితంగా దానికి సరిపడా ఏర్పాట్లు, పార్కింగ్ అయితే ఏమి, అలాగే ఈ సభా స్థలం అయితే ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మా అనంతపురం కేటాయించిన దానికి భారీ సక్సెస్గా చేస్తామని చెప్పేసి నేను ఎంపీ గారు తెలియజేయడం జరుగుతుంది. మన కడపలో చూసే మానాడు చాలా దిగ్విజయంగా చేయడం జరిగింది. ఈరోజు అనంతపురంలో అలాంటి సభ జరగబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా వంటలు కావచ్చు, రాయలసీమ వంటలు, మిగతా ఏర్పాట్లు కావచ్చు, పార్కింగ్, ఇవన్నీ కూడా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఎట్లా ముందుకెళ్తున్నారు? ఖచ్చితంగా మహానాడు కన్నా ధీటుగా చేయాలనే ఉద్దేశంతో, ఇదేంటంటే కడపలోనే అంత భారీ సక్సెస్ చేశాము. కడప ఒకప్పుడు కాంగ్రెస్ బెల్ట్ అయినా కానీ అంత సక్సెస్ చేసి అక్కడ మేము భారీ విజయంతో అక్కడ చేయడం జరిగింది. దానికన్నా ఇంకా సక్సెస్గా ఇక్కడ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. చూసుకుంటే ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా పూర్తి అయిపోయింది. అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర పండుగగా జరుగుతున్నటువంటి సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని కడప మహానాడుకు ధీటుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసి దిగ్విజయం చేస్తామని చెప్పి ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HM TV, అనంతపురం నుంచి.